ఈరోజు మా వారు పర్స్ మర్చిపోయారు. ఇల్లు సర్దుతుంటే కనిపించింది. సరే నేను ఫోన్ చేశాను, పర్స్ మర్చిపోయారంటే అవసరం లేదులే, ఇప్పుడు నేను ఆఫీస్కే కదా వెళ్ళింది, ఆయన అవసరమైతే ఫోన్ పే చేసేస్తాను. కరెక్ట్ కదా, ఇప్పుడు ఎవరు పర్స్ హ్యాండిల్ చేయట్లేదు మాక్సిమం. కార్డ్స్ కోసం పర్స్ యూజ్ చేయొచ్చు. పర్స్లో ఏం పెట్టుకున్నారో చూద్దాము. చూడండి, అమ్మవారి ఫోటో, మామయ్య, అత్తయ్య, ఇది నా ఫోటో. హస్బెండ్ అంట ఇలా పర్సులో వైఫ్ ఫోటో పెట్టుకుంటేనంట అండి వాళ్ళకి శుక్రవారము ఎక్కువగా ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ప్రేమ అనేది ఎక్కువ అవుతుందంట. అది ఎంతవరకు నమ్ముతారో ఏమో కానీ మా వారు ఎందుకు పెట్టుకున్నారో చెప్పమంటారా? పెళ్ళైన కొత్తలో పాన్ కార్డ్ అప్లై చేయాలి కదా, అప్పుడు ఇలా 2 ఫొటోస్ మిగిలిపోయినాయి. అందువల్ల ఇలా మా వారు పర్సులో పెట్టుకుంటున్నారు అప్పటి నుంచి. ఇంకోటి చెప్పాలి, నాకు హ్యాండ్ బ్యాగ్లో మనీ పెట్టుకోవడం కూడా రాదు. అంటే మా వారు చూడండి ఎలా పెట్టారో, ఇలా పెట్టేస్తారు కదా, ఇలా ఇలా నీట్గానే ఇలాగే పెట్టుకోవాలి ఆయనకి. నేను ఏం చేశానంటే ఫస్ట్లో అప్పుడు ఇలాగా 4 మడతలు వేసేసేదాన్ని. ఇలా వేయకూడదు, నీట్గా ఇలా పెట్టుకోవాలనేసి ఆయన మాత్రం ఇలాగే పెట్టేస్తారు పర్సులో, అసలు నలగనీరు. ఇంకొక కొత్త విషయం చెప్పారు, చెప్తాను మీకు అది కూడా. నేను ఏదైనా వస్తువు కొన్నప్పుడు డబ్బులు ఇలా ఇచ్చేదాన్ని కాదు, ఇలా ఇచ్చేదాన్ని. ఇలా ఇస్తుంటే ఆయన ఏమన్నారంటే ఇలా ఎప్పుడు ఇవ్వకూడదు, ఇచ్చినా కూడా వాళ్ళకి తీసుకున్న వాళ్ళ దగ్గర కూడా డబ్బు అనేది ఖర్చు అయిపోతుందంట. అందుకే ఇది కత్తిర షేప్లో పెట్టకూడదంట. తెలియక నేను ఏం చేశానంటే ఇట్లా ఇచ్చాను, అలా ఇవ్వకూడదని చెప్పారు. ఇది కొత్తగా ఉంది నాకు, అందుకనే మీకు కూడా చెప్దాం అనేసి. మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుందిలేండి, మీతో షేర్ చేసుకుంటున్నా.